రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఉదయం 9:30 కేసీఆర్ బీఆర్కే భవన్కు వెళ్లనున్నారు. అయితే నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ మంత్రి హరీష్ రావుతో కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈటెల రాజేందర్ హరీష్ రావును అడిగినటువంటి ప్రశ్నల గురించి వాకప్ చేసినట్లు సమాచారం. రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఉదయం 9:30 కేసీఆర్ బీఆర్కే భవన్కు వెళ్లనున్నారు. నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ మంత్రి హరీష్ రావుతో కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈటెల రాజేందర్ హరీష్ రావును అడిగిన ప్రశ్నల గురించి వాకప్ చేసినట్లు సమాచారం. రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఉదయం 9:30 కేసీఆర్ బీఆర్కే భవన్కు వెళ్లినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. చందు, అయితే రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. అయితే నిన్న హరీష్ రావు విచారణ జరిగిన నేపథ్యంలో మొత్తం టోటల్ గా హరీష్ రావుకు 45 నిమిషాల పాటు 21 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ విచారణ ముగిసిన వెంటనే అయితే హరీష్ రావు ఈ యొక్క ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తోని కలవడం జరిగింది. కేసీఆర్ తోని కలిసిన వెంటనే అక్కడ టోటల్ గా ఆ విచారణ జరిగిన మొత్తం కాళేశ్వరం పైన జరిగిన విషయాన్ని మొత్తం కూడా అడగడం జరిగింది. అయితే దానిపైన ఉన్నటువంటి టెక్నికల్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ టెక్నికల్ ఇష్యూలను కూడా అయితే కేసీఆర్ కు చెప్పడం జరిగింది. సుమారుగా 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగిన తర్వాత అయితే ఈటెల రాజేందర్ ని అడిగినటువంటి క్వశ్చన్లు ఏ విధంగా అడిగారు, అయితే హరీష్ రావుకు అడిగినటువంటి క్వశ్చన్లకు తాను ఏ విధంగా ఆన్సర్ చేశారో మొత్తం టోటల్ గా కనుక్కున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అధికారులను కూడా ఇప్పటికే ఇంజనీరింగ్ కమిటీ కానీ దానికి ఉన్న సంబంధించిన అధికారులకు కానీ ఆ ఎండోమెంట్ ఏదైతే ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఫోన్ లో సంప్రదించడం కూడా జరిగింది. అవన్నీ ఆధారాలతో సహా అయితే హరీష్ రావు నిన్న మొత్తం టోటల్గా డాక్యుమెంటరీ రూపంలో వెళ్లారు. డాక్యుమెంటరీ రూపంలో వెళ్ళేసి అక్కడ చేశారు. ఓపెన్ కోర్టులో హరీష్ రావుకు నిన్న విచారణ జరిగినప్పుడు అంతా నిజమే చెప్తాను అని కూడా ప్రమాణం చేయించుకున్నారు. ప్రమాణం చేయించుకున్న నేపథ్యంలో హరీష్ రావుకు ప్రశ్నలు అడిగే సమయంలో కమిషన్ ముందు నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ ఇంగ్లీష్ లో మాట్లాడలేను అని చెప్పడం చేత కమిషన్ కూడా అయితే మీకు తెలుగు వచ్చినా హిందీ వచ్చినా పర్లేదు, అయితే ఆ లాంగ్వేజ్ లోనే చెప్పవచ్చు అని కూడా కోరిన నేపథ్యంలో 21 ప్రశ్నలకు డాక్యుమెంట్ రూపంలో మొత్తం 11 డాక్యుమెంట్లను అందించడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే రేపు కేసీఆర్ యొక్క విచారణ అయితే ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. రేపు 9:30 ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అయితే కేసీఆర్ బయలుదేరనున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ భవన్ కు చేరుకుంటారు. బీఆర్ఎస్ భవన్ కు చేరుకుని 10:30 అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తల మధ్యలో అయితే ఈ యొక్క బీఆర్కే భవన్ కు విచారణ కమిషన్ కు 11:20 అయితే హాజరు కానున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కేసీఆర్ గిட்ட ఇప్పటికే అన్ని విధాలుగా సిద్ధం
సిద్ధమయ్యారని తెలుస్తుంది. అటు హరీష్ రావుకు అడిగినటువంటి క్వశ్చన్స్ కానీ ఇటు ఈటల రాజేందర్కి అడిగినటువంటి క్వశ్చన్స్ కానీ అయితే టెక్నికల్ పరంగా కానీ ఏదైతే పర్మిషన్స్ రూపంలో కానీ అయితే ఈ బ్యారేజ్ల విషయం కానీ మొత్తం అన్నిటిపైన ఒక పూర్తి వివరణ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే రేపు ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ముందుకు అయితే విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.